హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. అందరు బాగున్నారా దోస్తులు? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. మన ఛానల్లో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించినవి కాదల్లా, ఓన్లీ కల్పితాలు మాత్రమే. ఇక దోస్తులు అందరూ మంచిగా ఎంకరేజ్ చేస్తారు మన ఛానల్ ని. ఇట్లనే ఎంకరేజ్ చేయండిలా, మంచిగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇక కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండిలా. అట్లనే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. నొక్కితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లా వస్తుంది. ఇక వచ్చినంబడే మీరు అది క్లిక్ చేసిరంటే మన వీడియోలు కంటిన్యూగా చూడొచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 34. దోస్తులు, ఇక పాత వాళ్ళు కూడా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరూ మంచిగా లైక్లు ఇవ్వండి దోస్తులు. మీరు లైక్లు ఇచ్చినట్లయితే మన వీడియోలు ఇంకా చాలా మందికి చేరుతాయి. అట్లా చేరిందంటే మన ఛానల్ మంచిగా గ్రోత్ అవుతుంది, మంచిగా సబ్స్క్రైబర్లు కూడా వస్తారు. దోస్తులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండిలా. సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అట్లనే వీడియోలు ఎట్లన్నాయో కామెంట్ ద్వారా తెలపండి. ఇక మన ఛానల్లో ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో కూడా తెలపండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఏమైంది? నాకు అప్పుడు అనగా పోయిండు, ఇంకా ఇంటికి రాకపాయే. నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నావు కదా అనిత. ఏమయ్యా, ఎక్కడ పోతే అక్కడనే పోతావా? ఇక ఇంటికి పోయేదుందా లేదా? నేనేమో రెండు పనులు చూసుకున్నా, నువ్వు ఒక్క పని చూసుకొని కూడా గంట ఇబ్బంది పడితే ఎట్లయ్యా? అరే ఏమైంది? వచ్చినా కదా, ఇప్పుడైతే వచ్చినా, ఎందుకట్లా కయ్యం పెట్టుకుంటావు ఊకే? అరే కయ్యం కాదయ్యా, అక్కడ పిల్లలు ఫోన్ చేస్తుర్రు. నీకేంది? ఏం బాధ లేదు నీకు? మంచిగా అటు ఇటు తిరుగుతావు, వస్తావు, పనికాడికి పోతావా అంటే ఇక సేను కాడ ఒక్క పని చూసుకుంటావు, ఇంట్లో వచ్చి వాడతావు. నేను రెండు పనులు చేసుకుంటా, ఇంట్లో పని చేసుకుంటా, ఎంత తిప్పలు పడుతున్నా నీకేం తెలుసు? పిల్లలేమో బుక్కులు కావాలంట, వాళ్ళకి పైసలు కావాలి. మరి బుక్కులు అమ్మ ఇప్పనికి వస్తారా లేదా అని వాళ్ళు ఫోన్లు చేస్తుర్రు. ఇక పైసలు ఏమన్నా అరేంజ్ చేస్తావా అంటే ఎక్కడో పోతావు. ఖాళీ పిల్లల బుక్కులకి ఇద్దరికి కలిపి 40,000 అవుతున్నవి. ఇక ఏడికేం తెస్తావో తీసుకురా మరి. వాయబ్బా, గన్ని పైసలు అయితే నాతోటి ఏడైతే ఇక సేన్ మీద అయితే లాసే వచ్చే. ఇంకా పోయినసారి ఇప్పుడైతే ఏ పైసలు ఏం లేవు. ఇక ఎట్లా చేద్దామో మరి. ఇక అప్పు అయితే 10,000 ఇస్తారేమో కానీ అంతకంటే ఎక్కువ ఇయ్యరు. మరి ఎట్లయినా సరే నువ్వే చూడరా, అదే ఆ మల్లక్క నన్ను అడుగు, లేదంటే కొత్తగా ఇంకెన్నో పనిపోతున్నావు కదా, గాళ్ళకన్నా అడుగు, నమ్మకం ఉంటే ఇస్తారు కదా. ఏమయ్యా, గాలిలో తాను అడిగితే ఏం బాగుంటది? ఒక్క పైసలన్న పక్కకేద్దామన్న ఆలోచన ఏం లేదు మీకు. ఏడైతుంది చెప్పు. ఇక పనులన్నీ గట్లనే ఉన్నవి. పనికి పోదామంటే ఒక్క పని చక్కగా దొరకలేదు. నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇక సరే లేవయ్యా, నేనే ఇట్లానే చేసి వాళ్ళని అడుగుతా గాని, ఇక ఒకవేళ వస్తే అంటే అప్పు ఇక తీసుకొచ్చన్నా ఎందుకు కాదు, పిల్లలకు బుక్కులు ఇప్పించి రావాలి. సరే తియ్యి, ఫస్ట్ పోయి మళ్ళక్క అడుగుతా ఏమంటదో. ఇక ఆమె ఇన్ని పైసలు ఇచ్చిందంటే ఇంకా ఎట్లానే చేసి పిల్లలకు బుక్కులు ఇప్పించేసి రావాలి. ఇక వాళ్ళకు చదువులు ఖరాబ్ అవుతాయి. మనము ఇంకా లేట్ చేసుకుంటా కూర్చుంటే వాళ్ళు ఎట్లా రాసుకుంటారు, ఏం చేస్తారు చెప్పు? జర్ర కూడా ఆలోచన లేదేందయ్యా నీకు పిల్లల కోసము? నెలగా వస్తుంది, పిల్లలకు స్కూల్స్ ఓపెన్ అయ్యి అప్పటి నుంచి పోతుర్రు. చేతిలో బుక్కులు లేవు, పెన్నులు లేవు, పెన్సిల్ లేవు, రబ్బర్లు లేవు అని ఒక్క తీరుగా ఫోన్ చేస్తున్నారు రోజు పొద్దునింకలా. నీకేంది, మంచిగా చేతులు ఎత్తేస్తావు. సరే పోరా, అదే ఎవరు నన్ను అడుగు పోవే. ఎట్లానే చేసి ఈసారి పంట అయితే ఇత్తం గాని. సరే తీ, పోయి వస్తా. మరి ఎడ వండిన అన్నం ఇంత పెట్టుకొని తిని చేను కడుకో. వినిపిస్తుందా నీకే? సరే సరే, నువ్వు ఓవే. ఏం సరేనో ఏమో, అంతా నా పనానికే ఉంది. ఇప్పుడు మళ్ళీ తనకు అడిగితే ఏమంటదో ఏమో. ఇస్తే బాగుండు పైసలు, ఇక వాళ్ళని అడగకుండా ఉంటా. జరా బదులుకి ఇచ్చినట్టు ఉంటది. మళ్ళాకి ఇస్తే ఇక వేరే ఎవరు ఇచ్చినా గానీ మిత్తి పైసలు అడుగుతారు. మళ్ళా మిత్తి కట్టాలంటే టైం చాలా అవుతుంది. మిత్తి కట్టుకుంటేనే పోతే అసలు ఎప్పుడు తీరుతుంది. గదేదో బదులుకు మళ్ళాకి ఇస్తే మంచిగుండు. ఏం చేద్దానబ్బా, గిట్లా చేయబట్టే నమ్మబడేమో. జర రూపాయి కూడా పక్కనయ్యాడు. వచ్చిన దాంట్లో నేనే సర్ది పెట్టాలంటే ఎట్లయితది? మళ్ళక్క జరా ఓ సాయం పడ్డదక్క, నీతోటి చేస్తావు? చెప్పురా అనిత, చేసేదైతే చేస్తా గాని. ఇక అక్క, పిల్లలకు స్కూల్ తెరిచిరు కదా, జరా బుక్కులు కావాలంట. ఇక ఇద్దరికి కలిపి 40,000 అవుతున్నాయంట. ఇక పైసలు పంపిస్తావా అమ్మా, లేదంటే వచ్చాను ఇప్పించుకో అని ఫోన్ చేసిరు అక్క. ఏం చేద్దాము ఈసారి గదే అక్క, రోజు ఫోన్లు చేస్తారు పిల్లలు. ఇక పైసలు అరేంజ్ చేద్దామని దానికి వచ్చిన జరా ఉంటే అయితేవేమో చూడక్క.
అయ్యో అనిత జర్ర ముందన్న చెప్పపోతేవి కదా మీ బావ ఇప్పటిదాకానే దున్నటోళ్ళకి అని చెప్పి తీసుకుపోయినరా. ఇక అంతగానం అయితే వెళ్ళవు కానీ ఇంకో 15,000 అయితే ఉన్నాయి, మరి ఇమ్మంటే ఇస్తా. ఇప్పటిదాకానే మీ బావ తీసుకుపోయి గలకి కట్టేసి వచ్చిండు. అయ్యో అక్క గవి 15,000 ఏమిట్లో సరిపోవు కదా అక్క, గట్లా చెప్తివి. నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని వస్తే అక్క, పిల్లలకి ఫీజు కట్టేస్తే అయిపోతుంది, ఎట్లానే చేసి నీకు ఇస్తా అనుకోటి. ఏమనుకోకు చెల్లె, ఇక మరి ఏం చేస్తాను చెప్పు. ఇంకా 15,000 అవుతున్నాయి కదా, అవి తీసుకోబో, దాంట్లోకి ఇంకెవరినన్ను అడిగి తీసుకోరాదు. సరే అక్క అవి అయితే ఇయ్యి మరి. ఇగో చెల్లె అవి 15,000 ఉన్నాయి చూడు, తీసుకో. ఇక నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇత్తు, కానీ తొందర ఏం లేదు. ఇక ఎట్లాగో నువ్వు కూలికి మన దగ్గరికే వస్తావు కదా, సరేనా? సరే అక్క పోయి వస్తా, మళ్ళీ ఇంకెవరికన్నా అడుగుతా మిగతా పైసలు. ఇన్ని పైసలు ఎట్లా చేతబ్బా, సరిపోవు, ఎవరిని అడగాలి ఇప్పుడు పైసలు? అట్లే అవ్వల దగ్గర కూడా అడిగితే బాగుండు అనిపిస్తుంది. ఏమయ్యా ఇంటికన్నా ఉన్నావా, తిన్నావా లేదా? తిన్నానే. సరే కానీ ఇక మళ్ళక్క దానికి పోయినా, మళ్ళక్క దగ్గర 15,000 ఉన్నాయంట, ఇక అవి ఇచ్చింది. ఇక అట్లనే ఇలా సాడటానికి పనికి పోయేది ఉంది కదా, టైం చాలా అయ్యింది. ఇక కూలికించి వచ్చి మళ్ళక్క దానికి పోయి పైసలు ఇప్పించుకొని వచ్చేసరికి ఇక నువ్వు వచ్చి ఈ పైసలు తీసుకొని నువ్వు అట్లనే సాడటానికి పోయి పని చేసుకొని వస్తా. వస్తున్నా, ఉండే మరి ఆడనే ఉండు. ఇక గిడ గోడ చెట్టు కాడ ఉన్నా రా దబ్బున. సరే గానే ఉండే, వస్తున్నా ఇప్పుడే. ఏమయ్యబ్బా ఈయన ఇంకా రాకపాయే? ఏందయ్యా ఇంత మెల్లగా వస్తావు, దబ్బున వచ్చేది తెలియదా? ఇగో తీసుకో పైసలు. ఏం మాట్లాడుతున్నావే? నా కాళ్ళకి ఏమైనా చక్రాలు ఉన్నాయా? డబ్బు ఉరికిరా అంటే ఉరికిరా నీకే? ఏ గాని నుంచి గీకిరా నీకేమైనా తక్కువ దూరం ఉందనుకుంటున్నావా? సరేగానయ్యా జరా పొలం కాడికి పోయి పండ్లు చూసుకో. ఇక గముసలాయన అయితే ఊకే బర్రెలు తీసుకొచ్చి మన పొలంలోకే కొడుతుండు. అవంతా మేత మేస్తున్నవి, చెట్లన్నీ ఎండిపోతున్నవి. ఇక అందుకే జర పోయి చూసుకో. మళ్ళీ నేను ఆడుకోతున్నా ఇప్పుడు. జరంతసేపు ఒక 7 గంటలకు వరకు ఉన్నామంటే అయిపోయే. గొర్రెలు బర్రెలు అన్నీ ఇంటికి చేరుతాయి ఇక మందివి. అప్పుడు జర ప్రశాంతంగా ఉంటుంది సేనుకాడ. ఏందో ఏమో ఊకే అదొకటి అయిపోతుంది నాకు. సరే నేను పోతా, అవన్నీ ఏం ఆలోచించకు, నువ్వైతే పో ఇక పనికి. సారు ఇక పని అయిపోకొచ్చింది. ఇంకా 2 రోజులు అయితే అయిపోతుందో ఏమో పని. ఇంకా పైన 2 బెడ్రూమ్లు ఉన్నవి, ఇక దులపాలి, ఒక హాలు కిచెన్ ఉంది. అవి మొత్తం క్లీన్ చేస్తే అయిపోతుంది. ఇక అప్పు వస్తున్నది, ఎప్పుడు వస్తుందో ఏమో, మనం పోయి పని మొదలు పెట్టుకోనా? అరే అనిత, అప్పుడే ఏం పోతావు ఒక్కదాన్ని, ఎంతసేపు కష్టపడతావు? ఇక మీ అప్పు వచ్చిందాక జరసేపు ఉండు, కూసో, అట్లే మాట్లాడుతూ కూసో. ఏ గమ్ముసలు వచ్చిందాక ఏం చూస్తాయా? ఇక పోయి జరంతా పని స్టార్ట్ చేస్తా. ఇక పోనీ కూడా దబ్బునవుతుంది కదా నాకు కూడా. ఇప్పుడైతే వచ్చినావు, అప్పుడే పోనీకనే చూస్తావు ఏందనిత? ఎప్పుడు చూసినా నువ్వు? అయ్యో లేదు సారు, ఇగో మా పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి, ఇంకా బుక్స్ ఇట్లా కొనాలి, చాలా ఉన్నవి ఖర్చులు. ఇక అందుకని చెప్పేసి పైసల కోసం తిరుగుతున్నా. ఇక జరన్ని పైసలు తక్కువ పడుతున్నవి, దానికోసమే ఆలోచిస్తున్నా. అందుకే దవ పని చేసుకొని పోతే అయిపోతుంది, వేరే వాళ్ళకి ఎవరికన్నా అడగాలి అని చెప్పేసి. అయ్యో అనిత, ఎంత మాట చెప్పబడుతీవి? నేనున్నాగా నువ్వు ఆలీలకి ఎందుకు అడుగుతున్నావు? పైసల గురించి చెప్పు. ఎట్లాగో నువ్వు నా దగ్గర పని చేస్తున్నావా? ఇక ఎవరు ఇవ్వకపోయినా నన్ను ఒక మాట అడిగినుంటే నేను ఇచ్చినో ఇవ్వనో నీకు తెలియంది ఏముంది, ఇస్తుంటే కదా. ఏమో సారు, నిన్న మొన్ననే అయితే మీరు ఇల్లు కొన్నారు, ఇక మీ దగ్గర ఉన్నాయో లేవో అనుకున్నా నేను. సరే కానీ ఎన్ని పైసలు కావాలి? 25,000 కావాలి సారు. సరే ఇస్తా కానీ, సరే పని చేసుకొని వచ్చి పైసలు తీసుకొని ఓ, లేదంటే ఇలా చేస్తే చెయ్యి, లేకపోతే లేదు. పైసలు అయితే తీసుకొని పోయి మీ పిల్లలకు అవన్నీ ఏంటో చూసుకొని నెక్స్ట్ వచ్చినాక చేతు కానీ. వాయబ్బా సార్ ఎంత మంచి గుణము, నేను అస్సలు అనుకోలేదు ఇంత మంచోడు అని. ఏదేదో మాట్లాడతాడు, ఈయనేంది ఎప్పుడు ఇంకనే ఉంటాడు అనుకున్నా కానీ కాదు, చాలా మంచోడు. చూడు ఆపదలో ఉంటే మంచిగా ఆదుకుంటుండు. ఇప్పుడు పోయి ఎవరెవరు తను అడగాలనో ఏమో అని ఆలోచనలో పడ్డా. అంతలోనే ఈసారి ఇంత మంచిగా చెప్పేసరికి ఎంత సంతోషం అవుతుందో నాకు. పర్లేదు సారు, ఈరోజు పని చేసే పోతా, మళ్ళీ రేపు వస్తానో రానో తెలియదు. అందుకే ఇప్పుడు ఒక మట్టుకైతే ఇక 2 రూములన్నా దులుపుతా. ఇక అవ్వ వచ్చి ఆ హాలు కిచెన్ ఇట్లా సాఫ్ చేస్తుంది. అంతలోపు నేను అవన్నీ చేసుకొని వస్తా.
అబ్బా ఈ పైసలు ఇచ్చిందనుకో ఇక అనిత దృష్టిలో నేను చాలా మంచిగా అయిపోతా. ఇక నేను ఏం చెప్పినా ఆమె కూడా కాదనకుండా చేస్తుంది. నాకైతే అనిపిస్తుంది అబ్బా ఈమె చాలా బాగుంటుంది, ఈమెకి ఇన్ని కష్టాలు ఉన్నాయా, చూడడానికి ఏం ప్రాబ్లం లేదు, మంచిగా చేసుకున్న కష్టం మంచిగానే జమ చేసుకొని పిల్లలకు కడుతుండొచ్చు అనుకున్నా. కానీ అప్పు చేసి కడుతుంది పాపం, ఎంత కష్టాలలో ఉంది అనిత. ఇక వాళ్ళ పడతా మళ్ళీ ఆల్టర్నేట్ పనులు ఇంకేం చెయ్యడేమో, ఓన్లీ పొలం పనే చూసుకుంటట్టున్నాడు. అందుకే ఆమెకు అంత ఇబ్బంది అవుతుంది. సారు అనిత వచ్చిందా? వచ్చింది వచ్చింది. అవ్వా ఏంది గింత లేటుగా వచ్చినావు? జరంతా పని ఉండే సారు, ఇక పని చూసుకొని వచ్చేసరికి గీ టైం అయ్యింది. ఎంత కాలేదు, 10 నిమిషాలే ఏమో లేట్ అయింది ఇక అంతే. సరే పో పో, అనితకు సాయం చేయి పోయి. ఇక ఆమె నువ్వు వచ్చిందాకా అని చెప్పేసి పైకి ఎక్కి పనులు చేస్తుంది. నువ్వు కూడా పోయి ఆమెకు జర హెల్ప్ చేయిపో. సరే సారు, మరి ఏడుంది అనిత? పైన బెడ్రూమ్కి ఇట్లా క్లీన్ చేస్తుంది పో. ఈయనది సారి బయటికి మంచిగా పైకి పోకుండా ఈయన సోఫాలో కూర్చున్నాడు. పర్లేదు, ఆ పిల్లెంబడేం పడకుండా మంచిగానే కూర్చున్నాడు. ఏదైతే ఏంది, ఆ పిల్లెంబడైతే పడకుండా తాడ మంచిగానే కూర్చున్నాడు. ఇలా కూర్చుంటే ఏం పాట రోగము, ఊరికి ఆ పిల్ల ఇంకా తిరుగుతాడు. ఈ ముసలింది ఇంకా పోదు, నన్ను చూసుకుంటా నిలబడ్డది. ఓ అవ్వా పో పో, పని చూసుకోపో, ఏం నిలబడి చూస్తున్నావు పో. అయ్యో పోతున్నా సారు, పోయిందా కాగరాదు జరా. వీడి ముఖానికి ఇక అద్దాలు పెట్టుకుంటాడు, ఇక ఈతలు పడుకుంటాడు, ఎక్కడ చూస్తుండో తెలుస్తలేదు. ఇక పిల్లని కూడా గట్లనే చూస్తాడు అద్దాల లెక్కించి. నేనేమనుకుంటున్నా అంటే ఇక పిల్లని చూస్తుండా లేక వీడు ఇంకెక్కడన్నా చూస్తుండా అని నేను అనుకుంటే, కానీ వీడు ఇప్పుడు కూడా నన్ను చూస్తుండా ఏంది అన్న డౌట్ వస్తుంది. కానీ ఎక్కడ చూస్తుండో తెలుస్తలేదు. ఈరోజు సాయంత్రం వరకు నా మనసులో మాట ఈ పిల్లకు చెప్పాలి. నైట్ వరకు ఈ 2 అవర్స్లో పని చేసుకొని పోయేసరికి అనితకు చెప్పేసి నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా చూడాలి. నాకైతే అనిపిస్తుంది చేస్తుందని అనిపిస్తుంది. చేస్తే ఆమె జీవితం కూడా బాగుంటుంది, నేను కూడా మంచి సంతోషంగా ఉంటాను.